హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. బయట వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. పొద్దున్న నుంచి నాన్ స్టాప్ వర్షము. సో బయటికి వెళ్ళే పరిస్థితి లేక పిల్లల కోసం ఏదైనా ఆర్డర్ చేద్దామని ఆన్లైన్లో చూస్తే అలా డెలివరీ ఛార్జెసే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా ఆ డెలివరీ ఛార్జెస్ పెట్టే బదులు ఇంకో ప్లేట్ మంచూరియా వస్తుందని చెప్పేసి అర్థం చేసుకోరు మామ, ప్లీజ్. పైసలు అయిపోయినాయి మామ. ఇగో మొన్ననే రింగ్ కూడా అమ్మేసిన. మేమేం చేస్తున్నామంటే ఇంట్లో మాకు మంచూరియా కావాలి కానీ బడ్జెట్ రేంజ్లో కావాలి. అందుకే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మేము ఇవాళ హోమ్ మేడ్ మంచూరియా చేయబోతున్నాం. దానికి గాను షెఫ్ మిస్టర్ రాజేష్ అనమాట, అండ్ ఆల్సో మిస్ రియాన్షి. సో వీళ్ళు ఈ మంచూరియా ప్రాసెస్ ఎలా చేస్తారో చూద్దాము ఇవాళ వీడియోలో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయనావు కదా, నీకు మంచూరియాకి ఏమేమి ఐటమ్స్ వాడతారో తెలుసా? నీకు తెలుసా తెలీదా? నేర్చుకుంటావా? పూణె వెళ్ళినాక మీ మమ్మీకి చేసి పెడతావా మరి? ఓకేనా, సరే. మనము ఫస్ట్ ఏం చేద్దామంటే క్యాప్సికమ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? క్యాప్సికమా, క్యాబేజ్ తీసుకున్నాము. దీన్ని మంచిగా చిన్న పీసెస్ కట్ చేయాలి. ఎట్లా కట్ చేయాలి? నీకు కటింగ్ వస్తుందా? వస్తుందా? ఇట్లా పట్టుకో. అది ఇక్కడ పెట్టేసి, ఇది ఏంది? చాపింగ్ బోర్డ్. ఇప్పుడు నైఫ్ ఇది గుర్తుందా? ఆన్లైన్లో తీసుకున్నాం నైఫ్, గుర్తుందారా? అప్పుడు ఆన్లైన్లో పెట్టినాం, మస్తు ట్రెండింగ్ అయింది. మళ్ళీ కావాలంటే ఈ నైఫ్ గురించి లింక్ కింద పెడతాము, చూడండి, తీసుకోండి. నైఫ్స్ చాలా షార్ప్గా కట్ అవుతుంది, చూడండి. వావ్, గుర్తుందా నీకు? మంచి కట్ అవుతుందా? ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాంట్లో వేసి, రియా ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది కదా, మనకు చిన్న చిన్న పీసెస్ కావాలి. చిన్న పీసెస్ కావాలంటే ఈ చాపింగ్ ఉంది కదా, దీంట్లో వేసి కట్ చేద్దాం, సరేనా? దీంట్లో ఓకే, దీంట్లో టైమింగ్ సేవింగ్ ప్రాసెస్ కదా, ఇందులో వేసేయాలి. ఓకే, ఇది చిన్నది, ఇది. ఇప్పుడు క్యాప్ పెట్టి ఆగు, ఇది ఉంది కదా, ఇది లాక్ అయింది కదా, ఇదిగో ఇది ఇలా లాగాలి. లాగితే లోపల కట్టతే. అబ్బా, నువ్వు లాగితే నీకు రాదు కదా నాన్న. ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం కావాలి. ఇట్లా చిన్నగా అయింది కదా, ఈ చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకుందాం, ఓకేనా? ఇదిగో మొత్తం చాప్ చేయంగా చిన్న పీసెస్ మొత్తం చాలా చిన్నగా వేసుకున్నా. ఇట్లా చేసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటుంది. ఇట్లా పెద్ద ఏమన్నా. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో క్యారెట్ కూడా సేమ్ చేసుకుందాము. ఇది కూడా సేమ్ క్యాబేజ్ కట్ చేసినట్టు చిన్న పీసెస్ కట్ చేసుకొని దాంట్లో చేసి మళ్ళీ చిన్నగా ఇది వచ్చినట్టు చేసేద్దాం. దీన్ని కూడా సౌండ్ వస్తుందా నీకు? భయం అవుతుందా? అది భయం అయినప్పుడు అయ్యా చూడు, ఓకే, సైజు బాగుందా? ఇది కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. 2 క్యారెట్స్, 1 క్యాబేజ్. ఇంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా మిక్స్ చేద్దాము, చిన్న పీసెస్ కట్ చేసి. ఇది చూడు, ఇది చిన్న కట్ అయింది కదా, ఇది కొద్దిసేపు పక్కకు పెడదాము, వాటర్ కొంచెం బయటకు వచ్చేంత వరకు. అప్పుడు లోపల పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి పక్కకు పెట్టేద్దాం. ఓకే, కొంచెం మిక్స్ చేద్దాం ఫస్ట్. ఇది మిక్స్ చేస్తే, అరే కరెక్టే కదా, మర్చిపోయినా. అంత ఇంటెలిజెంట్ రా. వావ్. సాల్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కకు పెడదాం ఒక 5 నిమిషాలు మిక్స్ చేసి. తర్వాత కలిపిద్దాం. మీరు కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా చిన్న అయ్యేటట్టు చేద్దాం. సేమ్ ఇట్లనే పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేద్దాము. స్మాల్ పీసెస్ యూజ్ చేయాలా? ఓకే,
ఓకేనా స్టార్టా. ఇప్పుడు సాల్ట్ వేసి పెట్టినాం కదా, ఇందులో లైట్గా వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్లో మనం అదే వాటర్తోనే పిండి, ఉప్పు, కారం అన్నీ వేసేసి మిక్స్ చేసేసి పెడదాం. ఓకేనా. ఏం పిండి? మైదా పిండి ఒకటి, కార్న్ఫ్లవర్ రెండు మిక్స్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ కొత్తిమీర తీసుకుందామా రియా? కొత్తిమీర ఓకేనా, సరిపోతుందా? తీసుకున్నాను, మిర్చి పీసెసా? నాకు నచ్చదు మిర్చి, ఇంకా గంధ కారం ఉన్నది లైట్గా. ఓకే. ఇది మిక్స్ అయింది కదా, దీనికి సరిపడు కార్న్ఫ్లవర్ ప్లస్ మైదా పిండి రెండు మిక్స్ చేద్దాం. ఓకే. ఇది కార్న్ఫ్లవర్, ఇది వచ్చేసి మైదా. ఈ రెండు 1 కప్పు తీసుకుంటా, కలిపి చూస్తా, సరిపోకుంటే ఇంకా కొంచెం యాడ్ చేద్దాం. ఓకేనా. కార్న్ఫ్లవర్ 1 కప్పు, మేబీ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ చూద్దాం, కొంచెం కొంచెం వేసి పిండి. ఓకే. దీంట్లోనే కొంచెం కారం, కొంచెం ఆల్రెడీ మిర్చి వేసినాం కదా, మిర్చికి తగ్గట్టు కొంచెం లైట్గా కారం, మిర్చి కారం పొడి, ధనియాల పొడి వేసుకుంటున్నా. వేద్దాం ఇంకా రియాన్స్. ఓకే, ఇప్పుడు మిక్స్ చేద్దాము మొత్తము. సరిపోతుందా సరిపోదా, ఎక్స్ట్రా అవుతుందా ఏంది అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ సరిపోయింది అనుకుంటున్నా, ఇంకా కొంచెం పడుతుందేమో, కొంచెం కూడా పట్టదు మేబీ, ఇదే అడ్జస్ట్ అయిపోతుంది. బట్ పడితే వాటర్ పడతాయేమో, ఇంకా ముద్దల్లాగా అవ్వాలి కదా. ఈ క్వాంటిటీ రావాలి యాక్చువల్గా, ఇట్లా బాల్స్ ఫామ్ అయ్యేటట్టు వస్తే బాగుంటుంది. చూద్దాం, కొద్దిసేపు ఇట్లా మిక్స్ చేసి, కింది సైడ్ ఉంది, కిందిదంతా తీయాలి పైకి. యాక్చువల్గా వాటర్ అవసరం అనుకున్నా, కానీ ఇది కలుపుతున్న కొద్దీ ఇంకా వాటర్ వెళ్తుంది లోపల నుంచి. మొత్తం ఎట్లా అయిందంటే, ఫస్ట్ ఏమో వేరే తిరుగుండే, ఇప్పుడు వాటర్ అయిపోయింది మొత్తం. వాటర్ అవసరం లేదు మ్యాక్సిమం. ఇక ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా నాలాగా తెలియని వాళ్ళు పిండి ఎక్కువ వేసుకున్నారు అనుకో, గట్టిగా అయిందనుకో, వాళ్ళు ఏం చేయాలి? అందులో వచ్చే వాటర్ సరిపో, లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. చేయొచ్చు అట్లా. నువ్వు టేస్ట్ చేస్తావా? సరే, నువ్వే చేస్తావా అట్లా చేసేది? అది నువ్వు చేస్తావా? ఓకే. నేను చికెన్ పకోడీ. ఓకే. అప్పుడు మనం ఫస్ట్ కొంచెం చిన్న చిన్నగా బాల్స్ వేసి పెట్టుకుందాం. ఇట్లా ఈ బాల్స్ వేసే టైం లోపల నూనె వేడి కావాలి కదా, అంటిద్దాము. రియాన్షి, నీ చేతులు గలీజ్ అయిపోయినాయి కదా నాన్న, నాకు నువ్వు స్టవ్ అంటి. ఇది ఇలా తిప్పు. పునే పోయినాక ఎట్లా నేర్చుకుంటావు? అది అలా తిప్పు. అటు కాదు, ఇటు సైడ్, నా సైడ్ తిప్పు. ప్రెస్ చేసి తిప్పు. ఇటు తిప్పు. రియాన్షి, నేను బాల్స్ వేసి ఇక్కడ పెడతా, అది నూనె హీట్ అయినాక నువ్వు చేద్దావు, సరేనా? అప్పుడు అయితే కార్న్ఫ్లవర్ కొంచెం వాడదాం, ఇంకా ఇందులో మిక్స్ చేద్దాం. ఒక 2 బాల్స్ వేద్దాము. 1 2 4. ఆయిల్ మీద పడుతుంది. అప్పుడే కార్డ్స్ వైప్ చేస్తాను. ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? అయిపోలే, సగం అక్కడ వర్క్ నడుస్తుంది, కార్డ్స్ వస్తున్నాయి. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నాకు? ఏం చేద్దాం, చెయ్యాలి కదా. యాక్చువల్గా చాలామంది వీడియో చూస్తున్నారు కదా, కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి యాక్చువల్గా మనము ఇంకో బిజినెస్ కూడా ఒక బిజినెస్ చేస్తాము. ఏంటంటే క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్. మీరు ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, మీకు ఇమీడియట్గా మనీ విత్డ్రా చేసి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? నా నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంది, చూడండి. ఓకేనా? ఫస్ట్ టైం చేసినాం కదా, చేసినప్పుడు లైట్గా పచ్చిగా ఉండే, ఇంకోసారి మళ్ళీ బాయిల్ చేసాం అనుకోండి, క్రిస్పీగా అవుతుంది అది పీస్ అనేది.
ఇది ఆల్రెడీ బాయిల్ చేసి మళ్ళీ సెకండ్ టైం వేసినది ఇది. ఓకే, ఈ ఫస్ట్ వాటి ఇవి ఫస్ట్ చేసిన ఇవి ఇప్పుడు ఫ్రై సెకండ్ టైం చేసింది ఇది బాగా వచ్చింది. సెకండ్ టైం చేసింది బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఓకే, మనము బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం మంచూరియా టైప్లో చేసుకోవాలి కదా, దానికి టమాటా సాస్ ఇవన్నీ వాడి పిల్లలకి హెల్త్ ఖరాబ్ చేయొద్దని చెప్పేసి నేను మాన్యువల్గా ఎలా అంటే ఇంట్లో ఉన్న టమాటాతోని సాస్ తయారు చేసి దాంతోని హోటల్ స్టైల్లో కుక్ చేసి పిల్లలకి ఇచ్చేస్తాం. సాస్ కోసం టమాటాని వాటర్లో వేసి ఉడకబెడుతున్నాను. మంచూరియా చేయడానికి టమాటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఎల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ లేదు అండ్ మన దగ్గర క్యాప్సికమ్ ఒకటి లేదు, ఈ వీటితోని అడ్జస్ట్ చేసి వేసేస్తా. మొదటిగా కొంచెం ఆయిల్, ఈ ఆయిల్లో లైట్గా ఎల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొన్ని పచ్చిమిర్చి. ఓకే, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వేగినాయి ఆనియన్స్ కూడా వేసుకుందాము. బాయిల్ అవుతుంది కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ టమాటా ఉంది కదా, ఈ పేస్ట్ పోసేసి దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మొత్తం పోయేంత వరకు బాయిల్ చేయాలి. దీంట్లో కారం గిట్ల వేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నా, దీంట్లో వాటర్ మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఓకే, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కూడా అవసరం లేదు, 2 చిటికెడంత ఇంత కారం, సాల్ట్ కొంచెం ఎక్కువనే వేద్దాం, దాంట్లో తక్కువ అయింది. పోసేస్తున్నాను. వాటర్ మిక్స్ చేసి పెట్టినాం కదా, వాటర్ అందుకోకండి. ఓకే, ఇది లైట్గా బాయిల్ అయిన తర్వాత అవి వేసేద్దాం. ఓకే, ఫైనల్ స్టేజ్ మంచూరియా కంప్లీటెడ్, హోమ్ మేడ్. కొంచెం సేపు వేడిగా ఉంచేస్తే కొంచెం ఈ గ్రేవీ అంతా లోపలికి మంచూరియా పీల్చేంత వరకు ఉంచేసి దింపేసుకుంటే బాగుంటుంది. ఇంకా వేడివేడిగా తినేయచ్చు. రియాన్షి, నేను పిల్లలకు సర్వ్ చేస్తున్నా, వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు. ఇంకా పిల్లలు బాగుందా బాగాలేదా, వాళ్ళకి ఇష్టమైన టేస్ట్లో అయితే ఫ్లేవర్ అయితే వచ్చింది, చూద్దాం వాళ్ళు ఏమంటారు. మరి రియాన్షి కోడలుది చూడాలి రివ్యూ. షాను దా కూర్చో, నీకోసం మంచూరియా చేసినది, కూర్చో. ఇగో నీకు షానుకి జున్నుకి ఓకే తీసుకొస్తా, మీరు టేస్ట్ చేసి చెప్పాలి నాకు ఎట్లుందని. రియాన్షి కట్ చేసుకొని తిను, నేను చూపిస్తావు నీకు. షాను దా జున్ను ఇక్కడదే ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసి ఆగాగు 2 years. ఇప్పుడు దీన్ని తినడమే. ఇంకా నీకు నచ్చితే అందరికి నచ్చినట్టు తినేసి కాలుతలేదు మా సలా. నిజంగా ఏమి ఉందా, నచ్చిందా? నేను కూడా ఒకటి తినాలా? చెప్పు ఎట్లుంది? స్వీట్ ఉంది, కారం ఉందా? మస్తుందా? పూణే మంచూరియా లాగా ఉందా? చెప్పు, మాట్లాడు.
అయితే మా 100 మార్క్సా? 70యా? మీతో 30 ఎందుకు తీసేసినావు? ప్రియా మీతో 30 మార్క్స్ ఎందుకు తీసేసినావు? నాకు ఇస్తావా? థ్యాంక్ యూ. మంచిగా చేసినప్పుడు ఏం చేసిన అంటే ఫస్ట్ కట్ చేయగానే క్యారెట్ ఆ క్యాబేజ్ చూడంగానే అమ్మ చాలా అయిపోతుంది వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నా. ఇప్పుడు చూస్తే మంచికి 4 కూడా రాలేదు. మళ్ళీ అవి కూడా కథం చేసేస్తారు. ఏమవుతుందో మరి ఇంకా లాస్ట్ నాకేం మిగులుతట్లేదు చేసినోనికి. ఇంకా ఓకేనారా? మంచిగా ఉందా రియా? బాగుందా? మిగిలదా నాకు 2 అన్న ఉంచి కొంచెం, సరేనా? మీరు కూడా సేమ్ ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి కింద. బాయ్. ఎట్లుంది? నోట్లో పెట్టుకో. ఎట్లుంది చెప్పాలి. తిను. కొక్కాలి. కొక్కు. ఏం లేవు, కాలుతలేవు. తిను నువ్వు ఫస్ట్. నచ్చిందా? స్వీట్ అయినా కారం